హలో గాయస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. యాక్చువల్లీ బ్లాగ్ కాదు, ఇది XUV700 ఓనర్షిప్ రివ్యూ. 20,000 తిరిగింది ఇప్పుడు మన కారు. సో ఫస్ట్ లొకేషన్ అయితే చేంజ్ చేసేద్దాం. సో ఇది గాయస్ మన కార్ లోపల అయితే చాలామంది చూసే ఉంటారు. XUV700 అంటే అందరికి తెలిసే ఉంటుంది లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఫస్ట్ అయితే సర్వీస్ అయిన తర్వాత లైక్ కార్ మనకి ఎలా హ్యాండ్ ఓవర్ చేస్తారు అనేది ఇంపార్టెంట్ థింగ్. సో అదైతే నాకు ఫుల్ 100% సాటిస్ఫాక్టరీ. ఎందుకంటే కార్ మొత్తం నీట్గా క్లీన్ చేసి మొత్తం లోపల ఉన్న దాంతో పాలిష్ పెట్టి ఆఖరికి సీట్స్ కూడా పాలిష్ చేసి ఇచ్చారు నీట్గా. లెదర్ దేశం పాలిష్ ఉంటుంది అది. లైక్ డాష్ బోర్డు బయట మొత్తం కార్ మొత్తం నీట్గా క్లీన్ చేసి అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏమేమి చేంజెస్ అయ్యాయి లోపల, లైక్ ఏమేమి పార్ట్స్ చేంజ్ చేశారు, ఎంత అయింది అనేది ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. నా లైక్ ఇష్యూస్ ఏమున్నాయి, ఇప్పుడు వరకు 20,000 నేను డ్రైవ్ చేశాను, ఆ మొత్తం అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మైలేజ్ ఎంత ఇస్తుంది ఆ మొత్తం. సో యా గైస్, లెట్ స్టార్ట్ అవర్ వీడియో. సో గైస్, ఇవన్నీ మన XUV700 ఇక్కడ ఉంది. సో ఇదైతే లాస్ట్ ఇయర్ ఫెబ్లో అయితే కొన్నాను. 1.5 year అవుతుంది. 1.5 yearలో 20,000 తిరిగింది. అండ్ మొన్న థర్డ్ సర్వీస్ అయితే అయింది. సో థర్డ్ సర్వీస్ అయ్యాక ఒకసారి డ్రైవ్ అయితే చేశాను. అండ్ ఇప్పుడు నా రివ్యూ అయితే చెప్తాను కార్ గురించి, ఎలా ఉంది ఏంటి అనేది. సో ఫస్ట్ థింగ్ అయితే చెప్పాను కదా ఆల్రెడీ, ఆఫ్టర్ సర్వీస్ మనకి ఇచ్చేటప్పుడు ఎలాగ ఇస్తున్నారు, నీట్గా వాష్ చేసి, అదే నాకు ఫుల్ సాటిస్ఫాక్టరీగా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఇష్యూస్ గురించి మాట్లాడదాం. కార్లో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి ఏంటి అని. సో ఇది ఇష్యూ అని చెప్పను కానీ ఎల్ఈడి లైట్స్ త్రో ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఇది అందరికి తెలిసిందే, చాలామంది దాన్ని అప్గ్రేడ్ కూడా చేయించుకుంటారు. కాకపోతే మరీ ఎక్కువ త్రో ఉన్న అవతల లైక్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి లైక్ కంట్లో పడి అదొక డిస్కంఫర్ట్ అయితే ఉంటుంది. సో అది కొంచెం డేంజర్ అని చెప్పి మేమైతే ఏం చేయించలేదు దాన్ని. సో ఏదైతే స్టాక్ అలాగే ఉంది, అది మాకైతే ఎనఫ్. కాకపోతే ఇంకొంచెం ఎక్కువ ఇచ్చి ఉంటే బాగుండేది త్రో. నెక్స్ట్ వచ్చేసి దీని ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఇది ఒక ఇష్యూ అని చెప్తాను. ఎందుకంటే ఒకసారి ఇన్ఫోటైన్మెంట్ అయితే నాకు ఫుల్ స్ట్రక్ ల్యాగ్ అయిపోయింది కంప్లీట్గా. సో ఆ టైంలో లైక్ మార్నింగ్ స్టార్ట్ చేస్తే మొత్తం స్క్రీన్ అయితే ల్యాగ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ట్రై చేశాను చాలాసార్లు స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయడానికి, అదైతే ఏం వర్క్ అవ్వలేదు. సో పొద్దున్న నుంచి లైక్ పొద్దున్న ఆఫ్ చేసి మళ్ళీ ఈవినింగ్ స్టార్ట్ చేసాం, అప్పుడు కూడా అలాగే ఉంది. సో నెక్స్ట్ డే ఆన్ చేస్తే అప్పుడు నార్మల్ అయింది. సో అది లైక్ సాఫ్ట్వేర్ ఇష్యూ లేకపోతే మహేంద్రాలో ఇన్ఫోటైన్మెంట్ ఇష్యూ నాకు అర్థం కాలేదు. అదొక ఇష్యూ అయితే నోటీస్ చేశాను. ఇంకోటి, ఇది పర్సనల్ చాయిస్. అంటే సీట్స్ కలర్ వైట్ ఇచ్చారు, అది త్వరగా అయితే లైక్ మొత్తం డర్ట్ అయిపోతాయి. అండ్ ఈ 3 ఇష్యూసే. ఒకటైతే మేజర్ ఇష్యూ అయితే నాకైతే ఆ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ గురించే. మెయిన్ దానికి వస్తే టాటా అండ్ మహేంద్ర సర్వీస్ బాగోదు బ్రో అని చాలామంది కామెంట్స్ పెట్టారు. సో టాటా సర్వీస్ అయితే ఇంకా అవ్వలేదు పంచ్ది. అండ్ XUV థర్డ్ సర్వీస్ అయితే కంప్లీట్ అయింది. అండ్ ఇప్పుడు సర్వీస్ గురించి చెప్పాలంటే 100% అయితే బాగుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు లైక్ ఈ 2 కంపెనీస్ సర్వీస్ అయితే బాగోదు, కార్స్ అయితే బాగానే ఉంటాయి, సర్వీసే ఇష్యూ అవుద్ది అని. కానీ గైస్ ఇప్పుడు వరకు 3 సర్వీసెస్ ఇచ్చాను 20,000 తిరిగి. ఆఖరికి నాకు డెఫ్ ఆయిల్ ఉంటుంది కదా, హైవే మీదకి వెళ్ళిన తర్వాత లో అని చూపించింది ఒకసారి అయితే. అప్పుడు ఎవరికైనా అంటే డీజిల్, మా ఫస్ట్ పెట్రోల్ కారు, డీజిల్కి అయితే ఏం చేయాలి ఏంటి, డెఫ్ ఆయిల్ ఎక్కడ దొరుకుతుంది ఏం తెలీదు. సో కాల్ చేసిన వెంటనే వాళ్ళు రెస్పాండ్ అయిపోయి, సార్ మీరు వేరే బ్రాంచ్లో కూడా లైక్ మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు దగ్గర క్లోజ్ బ్రాంచ్, వాళ్ళ నెంబర్ ఇస్తాం, వాళ్ళకి కాంటాక్ట్ చేస్తాం, అది కూడా మీరు వెళ్ళి అది ఫిల్ చేయించుకోవచ్చు సార్ అని చాలా బాగా అయితే కాంటాక్ట్ అయ్యారు. అండ్ సర్వీస్ గురించి అయితే పాయింట్ టు పాయింట్ ఏదైతే చేంజ్ చేస్తున్నారు సార్, ఇది లైక్ ఇది థర్డ్ సర్వీస్ కదా, 20,000 తిరిగినప్పుడు బ్రేక్ ప్యాడ్స్ అయితే చేంజ్ చేయాలంట సార్. అది మొత్తం బ్రేక్ ప్యాడ్స్ బయటికి తీసి ఇంతవరకు అయింది సార్, దీని తర్వాత మీరు చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది అని మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే వాట్సాప్లో పెట్టి చాలా బాగా అయితే చేశారు. ప్రైజెస్ కూడా టాటా అండ్ మహేంద్ర ప్రైజెస్, అండ్ టాటా గురించి నాకు ఇంకా తెలీదు, లైక్ మెన్షన్ చేయాలని లేదు ఇప్పుడే, అది అయ్యాక నేను జెన్యూన్ రివ్యూ అయితే ఇస్తాను.
మహేంద్ర సర్వీస్ కాస్ట్ అయితే చూపిస్తాను ఏమేమి చేంజ్ చేశారు అండ్ కాస్ట్ ఎంత పడింది అనేది. ఫస్ట్ థింగ్ ఓన్లీ సర్వీస్ గురించి మాట్లాడుకునేది అయితే 6,000. థర్డ్ సర్వీస్ అయితే 6,000కి అయితే అయింది. దీంట్లో ఎయిర్ ఫిల్టర్స్, మిగతా ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి, మిగతా లేబర్ ఛార్జెస్, క్లీనింగ్కి అవైతే ఏమేవైతే ఉన్నాయో అవైతే 6,000 పడింది కదా. 6,000కి అయితే థర్డ్ సర్వీస్ అయింది. మాకు ఎక్స్ట్రా 8,000 ఎక్కడ పడిందంటే బ్రేక్స్. ఫ్రంట్ బ్రేక్స్ అయితే 20,000 చేంజ్ చేయాలన్నారు. అండ్ 40,000కి మళ్ళీ 2 ఫ్రంట్ అండ్ బ్యాక్ బ్రేక్స్ అయితే చేంజ్ చేయాలి. సో అండ్ బ్యాక్ బ్రేక్స్ ఇంకా చేంజ్ చేయలేదు, ఎందుకంటే అది 40,000 కంట బ్యాక్ బ్రేక్స్. అండ్ లైక్ 40,000కి ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 చేంజ్ చేస్తారు. సో మేబీ అప్పుడు ఇంకొంచెం ఎక్స్ట్రా కాస్ట్ పడవచ్చు. అండ్ నాకైతే థర్డ్ సర్వీస్ విత్ బ్రేక్స్ మొత్తం కలుపుకొని 14,000 అయితే అయింది. సో రివ్యూ ఒకసారి మా ఫ్రెండ్ సాత్విక్ని కూడా అడుగుదాం ఎలా ఉంది ఏంటి అనేది. కార్ ఎక్స్యూవీ కాబట్టి నీట్ కంఫర్టబుల్ కార్, మంచి ఫ్యామిలీ కార్. అది కూడా సీటింగ్ కూడా లెదర్ సీటింగ్ ఇస్తాడు, కంఫర్టబుల్గా బాగుంటుంది. సర్వీసింగ్ మోస్ట్లీ ఇప్పుడు దాకా 3 సర్వీస్ పెద్ద సర్వీసింగ్ చూశాను, ఎవ్రీథింగ్ ఈజ్ రీజనబుల్. కానీ మహేంద్రాలో ఇప్పుడు సర్వీసింగ్ కంప్లైంట్స్ అయితే మాకైతే పెద్దగా ఇప్పుడు ఫేస్ చేయలేదు మేము. మరి మీరు ఫేస్ చేశారంటే మేబీ ఒకసారి సర్వీస్ సెంటర్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే సెటిల్ అవుతుంది అనుకుంటున్నాను. మాకైతే ఏ ఇష్యూ అయితే సర్వీస్తో రాలేదు. లైక్ మేబీ మీరు ఏమైనా డిఫరెంట్ సిటీలో ఉండి ఆ సర్వీస్ సెంటర్తో ఇష్యూ మేబీ ఉండొచ్చు, కానీ నేను వైజాగ్లో పర్చేస్ చేశాను కార్ అయితే. ఇక్కడ ఆటోనగర్లో అయితే సర్వీస్ సెంటర్ ఉంటుంది. సో వాళ్ళతో అయితే మాకు ఏ కంప్లైంట్స్ అయితే లేదు. మేము ఏం కంప్లైంట్ చేసినా ఇచ్చినా వాళ్ళైతే రిజాల్వ్ కంప్లీట్లీ చేశారు. ఒకసారి ఏసీ ఇష్యూ అయితే ఏం రాలేదు, కాకపోతే తక్కువ వస్తుందంటే అదేం లేదు సార్, ఇక్కడ ఏదో మోడ్స్ మారాయి, ఆ మొత్తం కూర్చొని నీట్గా అయితే చూపించారు హ్యాండ్లింగ్ మొత్తం. అండ్ స్క్రీన్ ఇష్యూ ఒకసారి అయితే అది సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే చేశారు. ఇదిగోండి మెమరీ సీట్స్ అవైతే పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతున్నాయి. అండ్ స్టీరింగ్ ఫీడ్బ్యాక్ అయితే దీనిది సూపర్బ్, లైక్ బటర్ అని చెప్పవచ్చు లిటరల్లీ. అండ్ ఇంజన్ నాయిస్ గురించి మాట్లాడుకుంటే ఒకసారి ఆన్ చేసి అయితే చూపిస్తాను. లోపల నుంచి అయితే మీకు ఇప్పుడు ఎంత వినిపిస్తుందో అంతే నాయిస్ వినిపిస్తుంది. ఒకసారి బానెట్ కూడా ఓపెన్ చేద్దాం. నాయిస్ వినిపిస్తుంది. సో ఇదైతే దీన్ని 2.2cc ఇంజన్. సో ఇది గైస్ నాయిస్ లెవెల్స్ అయితే బానెట్ ఓపెన్ చేసాక ఎంత వస్తుంది 20,000 తిరిగాక. అండ్ దీంట్లో ఇది ఆల్రెడీ ఐసోలేషన్ ఉంది కాబట్టి లోపలికి అసలు మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడైతే నాయిస్ ఏమి అసలు వినిపించదు. డిస్కంఫర్ట్ అయితే అసలు 0% అనుకోండి, క్లోజ్ టు 0. మైలేజ్ గురించి మాట్లాడితే 3 సర్వీసింగ్స్ తర్వాత నాకు సిటీలో 12.5 ఇస్తుంది గైస్. అండ్ హైవేలో ఒకవేళ నేను 80 to 90 మెయింటైన్ చేస్తే నాకైతే మొన్న 18 వచ్చింది హైవే మీద. చాలామందికి 20 వరకు కూడా వచ్చిందంట, మేబీ అయితే నాకైతే రాలేదు అంత. ఇంకా నేను 70 to 80 స్పీడ్లో వెళ్తే మేబీ రావచ్చు 20 or 21. నాకైతే 18 వచ్చింది. అండ్ ఒకవేళ హై ఫాస్ట్ మేబీ 120 దాన్ని దాటి వెళ్తే మేబీ మీకు 15-16 ఆ రేంజ్లో అయితే రావచ్చు. అండ్ మైలేజ్ అయితే ఈ సెగ్మెంట్ కార్స్లో కంపేర్ చేసుకుంటే దీనిదైతే చాలా మంచి మైలేజ్ అని చెప్తాను నేను. అండ్ ఈ పర్టికులర్ కలర్ చూడొచ్చు, మొత్తం వాష్ చేశాక ఫింగర్ ప్రింట్స్ అయితే ఇలా పడతాయి. అది కొంచెం నీట్గా మెయింటైన్ చేయాలి. ఒకసారి చూడండి ఇది మొత్తం. సో ఈ కొంచెం మెయింటెనెన్స్ కొంచెం ఏమంటారు డిఫికల్ట్ అన్నమాట. అదే వైట్ కారు దాని మీద డర్ట్ పడిన ఫింగర్ ప్రింట్స్ అదేం కనిపించదు. ఒకసారి ఇప్పుడు లోపల నుంచి చూద్దాం. అండ్ ఇదిగా దీని ఇంటీరియర్స్ కింద మ్యాట్స్ అవి ఆబ్వియస్, అది దేనికైనా ఇస్తారు. అయితే దీని ఇంటీరియర్స్ ఇవి. అండ్ దీని హార్న్ గురించి మాట్లాడుకుంటే లౌడ్గా ఉంటుంది హార్న్, దీనికి ఏం చేంజెస్ ఏమీ అక్కర్లేదు. హార్న్ అయితే లౌడ్. అండ్ 20,000 తర్వాత సన్ రూఫ్ ఏమైనా ఇష్యూస్ వస్తాయి ఏంటి అంటే దీని హ్యాండ్ బ్రేక్ కూడా పర్ఫెక్ట్, బ్రేక్స్ బాగుంటాయి, లైక్ బ్రేక్స్ కూడా చేంజ్ చేశారు.
ఏసీతో నో కంప్లైంట్. ఇంకా డ్రైవింగ్ ఫీడ్బ్యాక్, స్టీరింగ్ అయితే చాలా స్మూత్, ఆల్రెడీ చెప్పాను. లైట్స్ అనేది హైవేస్ మీదకి వెళ్ళాక నైట్ టైమ్స్లో కొంచెం త్రో అనేది నాకు తక్కువ అయితే అనిపించింది. అండ్ వెనకాలైతే ఇది గార్డ్ అయితే ఇచ్చాం. ఈ గార్డ్ అయితే నేనైతే ఇంపార్టెంట్ అని చెప్తాను. వెనకాల నుంచి లైక్ మీరు సడన్గా బ్రేక్ వేయాల్సి వచ్చింది, వెనకాల నుంచి ఎవరైనా వచ్చారు ఆ టైంలో. అండ్ దీనికి సెన్సర్స్, ఇది AX7 మోడల్, టాప్ కాదు, AX7లో మ్యాక్సిమం వస్తాయి. ఒక స్పీకర్స్, వెంటిలేటెడ్ సీట్స్, ఆ చిన్న చిన్న లైక్ ఫీచర్స్ తప్ప, ఎక్స్ట్రా ఫీచర్స్ తప్ప మిగతా మొత్తం సేమ్. దీని లైక్ ADAS ఫీచర్స్, ADASలో కొంచెం మేబీ ఎక్స్ట్రా రావచ్చు అని నాకు తెలీదు. దీనికైతే ఆటో బ్రేకింగ్, లేన్ అసిస్ట్ అవైతే ఇచ్చారు. సో దీనికి సెరామిక్ కోటింగ్, గ్రఫీన్ కోటింగ్ అయితే చేయించాను. 3 years ఇచ్చాను నాకు. నేనైతే కార్జీలో చేయించాను. దట్ కాస్టెడ్ మీ అరౌండ్ 25,000 ఐ గెస్. 25,000, 3 years సర్వీస్ ఇచ్చారు దానికి, గ్రఫీన్ కోటింగ్కి. సో అది కూడా నేను లైక్ కంపల్సరీ కాదు, బట్ పెయింట్ స్క్రాచెస్, షైనింగ్ ఉండాలంటే అది చేయించుకోమని చెప్తాను నేనైతే. ఒకవేళ పీపీఎఫ్కి మరి బడ్జెట్ ఎక్కువైపోద్ది అనుకుంటే గ్రాఫిన్ చేయించుకోండి. అది లైక్ పీపీఎఫ్ కాకుండా లైక్ థిన్ కోటింగ్ లాగా అయితే వస్తుంది దాని మీద. సో మీరు ఈజీగా వాష్ చేయడానికి మొత్తం ఈజీ ఉంటుంది. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా ప్లీజ్ డూ ఇన్ ద కామెంట్. నేనైతే మీకు అందరికి రిప్లై అయితే ఇస్తాను. సో దీంట్లో లైక్ ఈ ఇష్యూస్ ఉన్నాయి బ్రో, ఆ ఇష్యూస్ ఉన్నాయి బ్రో, చాలామంది పెట్టారు నాకు లాస్ట్ వీడియోలో. మహీంద్రా సర్వీస్ అయితే బాగోదు, ఒకసారి టాటా సర్వీస్ గురించి కూడా వీడియో పెట్టిందని. టాటా పంచ్ అయితే ఇంకా సర్వీస్కి అయితే రాలేదు, తొందరలో వస్తుంది. సో దానికైతే మోస్ట్లీ ఇంకా 1 or 2 weeksలో వీడియో అయితే పెడతాను. సో గైస్, ఇంకోటి ఏంటంటే నాకు కొని 1.5 year అయింది. అండ్ ఇక్కడ మరి ఆ రీజన్ ఏంటో తెలీదు, ఇక్కడైతే నాకు లైట్గా అయితే రస్ట్ వచ్చింది. ఈ వైపర్స్ ఇవ్వండి, ఈ వైపర్స్ నాకైతే లైట్గా రస్ట్ లాగా వచ్చాయి. సో వాళ్ళకి చెప్తే వాళ్ళైతే ఇది చేంజ్ చేశారు. ఇప్పుడైతే నీట్గా ఉన్నాయి వైపర్స్ మొత్తం. సో ఇది ఆల్రెడీ మనకు తెలిసిందే, ఈ సెగ్మెంట్లో అయితే ఇది చాలా కాస్ట్లీ వైపర్స్ అంట, చాలా నీట్గా అయితే వర్క్ చేస్తాయి. నాకైతే ఇది కూడా బాగా నచ్చాయి. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో కెమెరా క్వాలిటీ మరి బ్యాడ్ అని చెప్పను, అలా అని మరి గుడ్ అని చెప్పను. ఇది కొంచెం అప్గ్రేడ్ చేస్తే బాగుండేది. ఇప్పుడు 7XO వచ్చింది కదా, మరి 7XOలో ఎలా ఉందో తెలియదు. దాంట్లో సస్పెన్షన్ కూడా డావిన్సీ సస్పెన్షన్ ఇచ్చారంట. అండ్ 16 స్పీకర్స్ ఇచ్చారు, హార్మన్ గార్డెన్వి. సో ఆబ్వియస్లీ అదైతే చాలా పెద్ద అప్గ్రేడ్ అని చెప్తాను నేను. బట్ నా పర్సనల్ అదే లైక్ మీ పర్సనల్ చాయిస్. నాకు లుక్స్లో అయితే 700 అయితే చాలా ఇష్టం, 7XOతో కంపేర్ చేసుకుంటే. అండ్ గైస్, ఫీచర్ వైజ్ అదైతే ట్రిపుల్ స్క్రీన్ వస్తుంది, అదైతే నాకు లైక్ ఇంటీరియర్స్ ఫీచర్స్ వైజ్ అదైతే బాగుంది. అండ్ ఎక్స్టీరియర్ లోపల కొంచెం సీటింగ్ ఇవన్నీ అయితే నాకు 700లో నచ్చింది. అండ్ గైస్, ఇప్పుడు డ్రైవింగ్ గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ చెప్పాను కదా, స్టీరింగ్ ఫీడ్బ్యాక్ చాలా స్మూత్గా ఉంది స్టీరింగ్ అయితే. అండ్ యాక్సలరేషన్, దీని పికప్ అండ్ బ్రేకింగ్, క్లచ్ కూడా బాగుంది. నాకు దీంట్లో బాగా నచ్చిన ఫీచర్ ఏంటంటే ఇండికేటర్ సౌండ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కస్టమైజబుల్. లైక్ మీకు ఆప్షన్స్ అయితే ఇస్తారు లోపల, సౌండ్ మీకు ఇది కావాలా అది కావాలని మనం చూస్ చేసుకోవచ్చు. సో నేనైతే ఈ సౌండ్ అయితే పెట్టుకున్నాను ఇండికేటర్కి. దీని లైక్ టార్క్, పికప్, సో అన్నీ బాగా అయితే ఉన్నాయి. ఓన్లీ మనం మాట్లాడుకోవాల్సింది అయితే కాస్మెటిక్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో, లేకపోతే లోపల ఉన్న పార్ట్స్ లైక్ ఆయిల్స్, ఫిల్టర్స్ అవేనా ఇష్యూస్ వస్తున్నాయా, లైక్ కొన్ని కార్స్లో ఉంటాయి కదా ఆయిల్ లీకేజెస్, అలాగేమైనా ఉన్నాయా అని. అవైతే దీంట్లో ఏం ఇష్యూస్ అయితే లేవు నా కార్లో. సో 20,000. ఒక ఇష్యూ డీజిల్ కార్స్లో డిపిఎఫ్ ఇష్యూ అయితే ఉంటుంది. మీకు ఎక్కువ లైక్ తిరిగే పని లేదు, చాలా తక్కువ డైలీ యూసేజ్ ఉంది అంటే పెట్రోల్కి వెళ్ళిపోవడం మేలు. అంటే మీరు స్లో స్పీడ్స్లో నడిపినా, తక్కువ కార్ నడిపినా డిపిఎఫ్ క్లాకింగ్ ఇష్యూ అయితే వచ్చేస్తుంది, ఏ డీజిల్ కార్ అయినా. లైక్ BS6 నార్మ్స్ వల్ల లోపల ఫిల్టర్ అయితే ఇస్తున్నారు కదా, అది డిపిఎఫ్ ఫిల్టర్. సో దానివల్ల అయితే డీజిల్ ఎక్కువ పొల్యూషన్ వస్తుంది కాబట్టి లోపల క్యాచ్ చేయడానికి అది ఫిల్టర్ అయితే వాడుతున్నారు. సో అదొక ఇష్యూ ఉంటుంది ఏ డీజిల్ కార్, దీనికనే కాదు. సో అది మీరు లైక్ ఓన్లీ సిటీస్లో నడిపి
ఎక్కువ మరి క్లాగ్ అయిపోయి దీంతో లైక్ రీజన్ అవేమో ఇంకా యూజ్ లేవు అంటే ఇంకా మీరు మాన్యువల్గా చేయించుకోవాల్సిందే. అది కూడా అవ్వలేదంటే డైరెక్ట్ ఫిల్టర్ చేంజ్ చేసుకోవాల్సిందే. అదైతే మనకి ఎక్కువ కాస్ట్ పడుతుంది. సో తక్కువ యూసేజ్ ఉన్న వాళ్ళకైతే నేను పెట్రోల్ రికమెండ్ చేస్తాను. మైలేజ్ కొంచెం తక్కువ ఇస్తుంది, కాకపోతే ఈ హెడేక్ అయితే ఉండదు. ఆ డిపిఎఫ్ ఇష్యూస్ వస్తాయి అవి ఏమి. సో ఒకసారి చూసుకోండి, మీ యూసేజ్ బట్టి కొనండి. సో ఇది గైస్ మాకు వచ్చిన బిల్ అయితే లైక్ ఎయిర్ ఫిల్టర్స్, బ్రేక్ ప్యాడ్స్ అవైతే చేంజ్ చేశారు. సర్వీస్, లేబర్ ఛార్జెస్ మొత్తం కలుపుకొని థర్డ్ సర్వీస్ నాకైతే అండ్ కీ కూడా నాకైతే బ్యాటరీ ఇష్యూ, లో బ్యాటరీ అని నాకు ఇప్పటివరకు అయితే ఏం రాలేదు. కీకి అయితే ఈ కవర్ అయితే వేస్తున్నాను నేను. సో గైస్ ఇవైతే వాళ్ళు మార్చిన పార్ట్స్ అయితే వెనకాల బూట్లో పెట్టేస్తున్నారు. ఎయిర్ క్లైమేట్ బాక్స్ అంట, ఇది వచ్చేసి ఎయిర్ ఫిల్టర్స్. అండ్ చెప్పాను కదా మనకి కొంచెం ఎక్కువ కాస్ట్ పడింది ఈసారి బ్రేక్ ప్యాడ్స్. మొత్తం అయితే అరిగిపోయి ఉన్నాయి బ్రేక్ ప్యాడ్స్. సో ఆఖరికి పాత పార్ట్స్ మొత్తం అంటుకుపోయింది. పాత పార్ట్స్ కూడా మన బూట్ స్పేస్లోనే పెట్టేసి ఇస్తారు. సో ఈ కార్ అయితే నా ఓనర్షిప్ రివ్యూ ఇంతే గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.